ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది. వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి. దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు. అవంతే ఫ్రీ అండ్ 20% 30% డిస్కౌంట్ అని కాదు, మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. తెనాలిలో గంజాయి ముఠాపై మరోసారి దాడులు నిర్వహించారు తెనాలి పోలీసులు. తెనాలి సుల్తానాబాద్లో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కిలో 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు 3 టౌన్ సిఐ రమేష్ బాబు విషయాన్ని తెలియజేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సుల్తానాబాద్లోని ఖాళీ స్థలంలో పిచ్చి చోట్ల మధ్యలో కూర్చొని గంజాయి సేవిస్తున్నారని, ఈ ముఠాను తమ సిబ్బందితో దాడులు చేయగా 7గురు పారిపోతుండగా వారిలో 5గురిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో 2 పరారీలో ఉన్నట్లు రమేష్ బాబు తెలిపారు. నిందితులలో వేముల సాయి ఇచ్చిన వివరాల ప్రకారం పారిపోయిన వారిలో ఉన్న కుంచాల హనుమంతరావు అరకు వెళ్ళి అక్కడ కేజీ 600 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చాడని, అతని స్నేహితులైన మమ్మల్ని సుల్తానాబాద్కు రావాల్సిందిగా చెప్పాడని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గంజాయిని సేవిస్తూ అందరం విక్రయించేందుకు పంచుకుంటుండగా పోలీసులు వెంబడించారని చెప్పాడు. ప్రస్తుతం వీరి వద్ద నుండి కిలో 100 గ్రాములు స్వాధీనపరచుకొని ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు వెల్లడించారు. మిగిలిన 2 కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు 12:30 ప్రాంతాల్లో మనకి సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడు, అంటే సుల్తానాబాదుకి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఆ ఓపెన్ ప్లేసు, అక్కడ పిచ్చి మొక్కలు చిల్ల చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక 7 నుంచి 10 మంది వ్యక్తులు గుమిగూడి అక్కడ గంజా తాగుతున్నారని చెప్పి మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము, విఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దారు అందరం కలిసి ఆడికి వెళ్తాము. వెళ్ళిన దగ్గర మాకు 5గురు గంజాయి కొడతా దొరుకుతారు. 2 పారిపోతారు. ఆ పారిపోయిన వాళ్ళు 2 వచ్చేప్పటికి కుంచాల హనుమంతరావు సుల్తానాబాదు, అలానే ప్రేమ్ అనే కుర్రాడు, వీళ్ళిద్దరు పారిపోతారు. మాకు 5గురు దొరుకుతారు స్పాట్లో. వేముల సాయి మణికంఠ అనే అతను, తర్వాత ముత్యాల విజయ్, ఇతను వచ్చేప్పటికి ఎడ్లింగి కాలనీ, తమ్మిశెట్టి మదను, ఇతను వచ్చేప్పటికి సుల్తానాబాద్, ధనావత్ పార్దు అలియాస్ దత్తు అంటారు, ఇతను కూడా సుందరయ్య కాలనీ, తర్వాత మూర్తి శివ అలియాస్ కుటేబు అంటారు, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 307లో కూడా ముద్దాయి. ఇతను మొత్తం కలిపి 5గురు దొరుకుతారు మాకు. ఆ 5గురు దగ్గర నుంచి సుమారు 1 కిలో 100 గ్రాములు రికవర్ చేస్తాము. 2 పారిపోతారు. వాళ్ళ దగ్గర ఒక 500 గ్రాములు వాళ్ళ దగ్గర ఉంటుంది, 1/2 కిలో వాళ్ళ దగ్గర ఉంటుంది. రిమైనింగ్ అంతా తీసుకొని అవి వేయింగ్ చేసుకొని మీడియేట్ సమక్షంలో ఈ రోజున వాళ్ళందరినీ పట్టుకొని మా స్టేషన్లో తీసుకొచ్చి ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. టోటలు 1 కిలో 600 గ్రాములు. ఇది ఎక్కడి నుంచి తెస్తారంటే ఈ పారిపోయిన కుంచాల హనుమంతరావు సుల్తానాబాద్ సంబంధించిన వాడు, వీడు వచ్చేటప్పటికి మన అరకు వెళ్ళి ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు తెచ్చారంట. ఎప్పుడో వీడికి అలవాటు ఉంది సార్ అని ఈ మణికంఠ అనే అతను ఆటో డ్రైవర్, ఇతను ఈ మణికంఠ అనే అతను అతని దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరినీ పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి గాంజా కొడతా ఉండగా మేము లైవ్ సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఈ రోజున మా స్టేషన్లో లాకప్ చేస్తూ ఉన్నాం. వీళ్ళని తదుపరి రిమైండ్ చేస్తాం.